అందరికీ నమస్కారం. నేను సిద్దురెడ్డి, కందకట్ల, శంషాబాద్. సో నేను ఇక్కడ నోయల్ది తెలుగోడి బీట్ సాంగ్ రిలీజింగ్ ఈవెంట్కి వచ్చాను. సో ఇప్పుడే సాంగ్ చూశాను. ఒక లెవెల్ ఉంది, ఒక రేంజ్ అంటే ఒక మామూలుగా లేదు. అసలు ఈ సంక్రాంతికి ఒక మనకు పండగే. మంచి బీట్స్ అంటే కోడి పందాలు చేసుకుంటూ ఈ సాంగ్ వేసుకుంటూ వింటుంటే చుక్కా ముక్కతోని అసలు ఒక రేంజ్లో ఉంటుంది. సో నోయల్ చాలా గ్యాప్ తీసుకొని వచ్చాడు. నేను నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా. కంగ్రాచులేషన్. ఇంకా సక్సెస్ అవ్వాలని, ఇంకా చాలా చేయాలని చెప్పేసి. అలాగే ఈ ఈవెంట్ను తన భుజాలపై వేసుకొని డైసార్ట్ ఫిలిం అండ్ యాష్ ఫ్లూయెన్స్ టీమ్ వీళ్ళు చాలా బాగా చేశారు. సో ఇక్కడ వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా బాగా డ్యాన్సులు చేశారు. వాళ్ళందరికీ కూడా మంచి సక్సెస్ ఇవ్వాలని, ఫ్యూచర్ మంచి బాగుండాలని చెప్పేసి నేను నా హృదయపూర్వకంగా బ్లెస్సింగ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అచ్చా, సో ఇందాక చెప్పినట్టు మన సంక్రాంతి పండుగకు మంచి బీట్స్, మంచి చుక్కా ముక్కతో పాటు నోయల్ బీట్స్, తెలుగోడి బీట్స్ ఖచ్చితంగా మనం ఈ బీట్స్ తోనే ఎంజాయ్ చేస్తున్నాం ఈ సంక్రాంతి పండుగను. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ అన్న. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరు వెయిట్ చేశారు, చాలా థ్యాంక్స్ అండి. ఈవెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నా కోసం ఇంతసేపు వెయిట్ చేశారు. నాకు చాలా ఎక్కువ, అది నాకు అదృష్టం అనుకుంటున్నా. డైస్ వాళ్ళు నా కోసం ఈవెంట్ చేశారు కాబట్టి గెస్ట్లు అందరూ మాట్లాడే వరకు ఉండి నేను వచ్చాను. అన్న నేను చాలా విన్నా, చాలా అంటే చాలా హర్ష అతని గురించి కన్నా మీ గురించి ఎక్కువ చేస్తాను. వెరీ హ్యాపీ టు బీ హియర్. నేను చూశాను చాలా సక్సెస్ అవ్వాలి ఇలాంటి. ఎందుకంటే మన తెలుగు గడ్డ మీద ఇలాంటి సాంగ్ ఉంటే మన ఈ తెలుగు గడ్డ ఇండియా మూలకి వెళ్తుంది. అది కావాలి మనకు. సో తెలుగోడి బీట్ అనే సాంగ్ దానికి ఒక్క స్టాప్ చేయమని చెప్పాను. తెలుగోడి బీట్ అనే సాంగ్ నా కంబ్యాక్ సాంగ్లో చేశాను. ఎందుకంటే ఈ మధ్య మనం చిన్నప్పటి నుంచి చూస్తే ఎప్పుడు మన పెళ్ళిళ్ళలో సెలబ్రేషన్స్లో బ్యాండ్లు ఉండేవి. నాకు వాళ్ళు ఈ మధ్య కనిపించట్లేదు డీజేస్ వచ్చిన దగ్గర నుంచి. సో ఏక్ మార్ దో మార్ తీన్ మార్ అనేది తెలుగులో సౌత్లో ఎక్కువ ఫేమస్, నార్త్లో డాండియా ఇవన్నీ. సో దాంతోపాటు ఇంకేమైనా ఉందంటే మర్ఫా. సో వాటన్నింటినీ కలిపి సాంగ్ చేస్తే బాగుండే అనే ఐడియాతో చేసిన సాంగ్. ఈరోజు ఇంతమంది మధ్యలో ఎస్పెషల్లీ JNFAUలో రిలీజ్ అవ్వడం, నేను కూడా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ హర్ష ఫ్రమ్ డైస్ మీడియా అండ్ ఆల్ హిస్ టీమ్. మనస్వి లేదండి, మొత్తం అంతా నా ఓన్ రిలీజ్ అండి. ఎందుకంటే సినిమాలు చేస్తున్నాను కానీ నా కేపబిలిటీస్ కంప్లీట్గా తెలియాలంటే నేనే ప్రొడ్యూస్ చేసుకుంటే బెటర్ కదా, ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా. ఎప్పటి నుంచో అనుకున్నాను కానీ ధైర్యం సరిపోలేదు. బట్ ఫైనలీ ఇంత సపోర్ట్ ఉంది కాబట్టి ఐ కుడ్ డూ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు రిలీజ్ ఈరోజు 5 PM రిలీజ్ అయిపోయింది. ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఇంతమంది ఒకటే అండి సింగిల్ ఇది. ఎందుకంటే ఈ సాంగ్కే నాకు చాలా ఖర్చు అయింది. అండ్ ఇంకా రెగ్యులర్గా సాంగ్స్ రిలీజ్ చేయాలని, అంటే నేను ఆర్టిస్ట్గా ఎక్కువ ట్రై చేసి గ్యాప్ తీసుకున్నాను. ఇప్పటి నుంచి అది అవ్వకుండా ఇయర్లో అట్లీస్ట్ ఒక 4-5 సాంగ్స్ చేయాలని అనుకుంటున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ, మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అంటే రెండు మేనేజ్ చేస్తారా అటు ఆర్టిస్ట్గా? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. అంటే ఇప్పుడు దేవుడి దయ వల్ల, మా మమ్మీ ప్రేయర్స్ వల్ల నేను ఏ స్టేజ్కి వచ్చానంటే నాకు కథ నచ్చితేనే చేస్తున్నాను. సో అలాంటప్పుడు నాకు కొంచెం స్కోప్ కూడా ఉంటుంది కదా. సో అందుకనే నేను ఇంకా ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ మనం పాడితే చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎన్ని డైలాగులు చెప్పినా కన్నా మనం ఒక పాట పాడితే దీన్ని ఎంజాయ్ అయితే వాళ్ళు కూడా మనతో పాటు ఆడతారు, ఒకటైపోతారు. నా సినిమాలో అయితే అస్సలు పాడనండి. నాకు ఎందుకో ఇష్టం ఉండదు నా సినిమాలో నేను పాడడం. ఆల్రెడీ తెర మీద నేను ఉంటాను కదా, ఇంకో మనిషికి వర్క్ వస్తుంది కదండి. నాకంటే మంచి పాడేవాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. నా పాట నేను పాడుకుంటాను ప్రొడ్యూస్ చేసుకుని. నా సినిమాల్లో నేను పాడను. ప్రమోషనల్ సాంగ్స్లో ర్యాప్ ఉంటే పాడతా ఖచ్చితంగా. एक मार दो मार गुंज को 2-3 मार बार लगातार गिव मी తెలుగోడి బీట్. సో యూట్యూబ్లో ఉంది, తప్పకుండా నా ఛానల్లో మీరు చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. డైసార్ట్ ఫిలిం ఎలా సపోర్ట్ చేసింది ఏంటి ఒకటి వచ్చాడు. సో హర్ష, నేను ఒకటే హర్ష ప్లీజ్ కమ్. సో థ్యాంక్ఫుల్ డార్లింగ్. నేను నేను పాట చేసింది ఒక ఎత్తు, మనోడి హీరోయిన్ కూడా అంతే ఈక్వల్గా, అంత గొప్పగా, అంత పెద్దగా చేశాడు. చాలా 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 ఇంత పెద్దవాళ్ళు వచ్చారు, ఇంత వాళ్ళు మంచిగా సపోర్ట్ చేయడానికి వచ్చారంటే హర్ష మంచితనమే అది. అండ్ హర్ష చాలా ముందుకెళ్ళాలని, వాళ్ళ అమ్మ నాన్నని, వాళ్ళ అత్తయ్య గారిని అందరినీ హ్యాపీగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈస్ గాట్ అండ్ లవ్లీ వైఫ్, ఎంత సపోర్టివ్గా ఉందో తను కూడా. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ హర్ష, థ్యాంక్ యూ.
ఓకే కదా. మీడియా దేవుళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మీడియా దేవుళ్ళని ఎందుకన్నానంటే ఆ దేవుడు సృష్టించిన సృష్టిని ఈ మీడియా దేవుళ్ళు మనకు చూపిస్తున్నారు. ఓకేనా, మళ్ళీ కంటిన్యూషన్ చేయను. మీడియా దేవుళ్లకు నమస్కారాలు. మీడియా దేవుళ్ళని ఎందుకన్నానంటే ఆ దేవుడు సృష్టించిన సృష్టిని ఈ మీడియా దేవుళ్ళు మనకు చూపిస్తున్నారు. ఎందుకంటే ఆ దేవుడు సృష్టించిన సృష్టి ఏ మూలకు ఎక్కడ ఏముందో మనకు తెలియదు. ఎక్కడ ఏ బాంబు పడుతుందో, ఎక్కడ ఏ యాక్సిడెంట్ అవుతుందో, ఎక్కడ ఏ హత్య అవుతుందో, ఇవన్నీ దేవుడి సృష్టిలో ఒక సృష్టి. సో ఇట్లాంటి సృష్టిని వీళ్ళ ప్రాణాలకు తెగించి వీళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి వీళ్ళు చూపిస్తేనే మనం చూస్తున్నాం. సో మీడియా మిత్రులను చాలామంది కొంతమంది అంటే అందరూ కాదు, కొంతమంది కొన్ని రకాలుగా లేలే వాళ్ళకేంటి వీళ్ళకి అంటారు. సో నిజంగా కూడా నేను ఈ మీడియా మిత్రులు అంటూ లేకుంటే ఇలా మన ఇంత అవేర్నెస్ కాదు. ఒక కోవిడ్ టైంలో కానీ మామూలు యుద్ధాలు జరుగుతున్న యుద్ధాల టైంలో కానీ వీళ్ళందరికీ నేను నిజంగా కూడా చాలా అంటే వీళ్ళు ఇంకా సక్సెస్ అవ్వాలని చెప్పేసి, ఇందులో జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా వీళ్ళకి బాగా సపోర్ట్ ఉండాలని చెప్పేసి, ఇది కాకుండా నేను ఈ మధ్య సోషల్ సర్వీస్ ఈ మధ్య కాదు చాలా రోజుల నుంచి చేస్తున్నాను. కోవిడ్ టైంలో కూడా మీడియా మిత్రులను పిలిపించి మరీ వాళ్ళ అవసరాలు తీర్చాను. ఎప్పుడు ఏమున్నా కూడా మీడియా మిత్రులకు నేను నా తరపున సిద్ధిరెడ్డి కందకట్ల అంటే నిజంగా కూడా పూర్ణ మీడియా మిత్రులకు నేను సపోర్ట్గా ఉంటానని చెప్పేసి నేను మనస్ఫూర్తి తెలియజేస్తున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ ఛానల్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ రియల్లీ సారీ అండి. ఎందుకంటే ఇందాక ఈవెంట్లో చిన్న పొరపాట్లు అయినాయి. మీరు ఇంత అర్థం చేసుకొని మాకు ఇంత సపోర్ట్ చేసి ఇంత ముందుకు తీసుకెళ్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు. అండ్ ఇంత పెద్ద ఆపర్చునిటీ నాకు ఇచ్చిన నోయల్ అన్నకి అండ్ మాకు చీఫ్ గెస్ట్ వచ్చిన సిద్ధన్న గారికి అండ్ మాకు ఈ ఈవెంట్ అనే ఫీల్డ్ని పరిచయం చేసింది సిద్ధన్న. ఇలా చేయాలి, ఇలా ఉండాలని ప్రతిదీ వితౌట్ ఎక్స్పీరియన్స్ లేకుండా మా టాలెంట్ని గుర్తించి మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. టాలెంట్ని గుర్తించడం నా బాధ్యత అయిపోయింది బ్రదర్. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని సక్సెస్ఫుల్ ముందుకు వెళ్ళాలని నా సపోర్ట్ ఖచ్చితంగా ఇస్తాను. అండ్ ఇక్కడికి వచ్చిన సెలబ్రిటీస్ అందరికీ నిజంగా థ్యాంక్ యూ అండి. ఎస్పెషల్లీ నోయల్ అన్నకి అండ్ సిద్ధు అన్నకి, ఇంద్ర అన్నకి, రాహుల్ అన్నకి, మెహబూబ్ అన్నకి అందరికీ థ్యాంక్ యూ. ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే రియల్లీ సారీ. అండ్ మా డైసాట్ ఫిల్మ్స్ తరఫున ఎప్పుడు మీ మీడియా సపోర్ట్ ఇలానే ఉంటూ మేము ఇంకా పెద్ద ఈవెంట్స్ చేస్తూ మీ సపోర్ట్తో మేము ముందుకు ఎదగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా మిత్రులందరికీ డైసాట్ ఫిల్మ్స్ తరఫున ఇలాగే ఎన్నెన్నో ఈవెంట్స్ జరుగుతాయని మేము ఆశిస్తున్నాము. మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఇలాగే ఉండాలి. నోయల్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చిన అతిథులందరికీ మా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి, విఐపీస్కి, గెస్ట్స్కి, మీడియా పార్ట్నర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సాంగ్ మీ అందరికీ చాలా నచ్చిందని కోరుకుంటున్నాను. ఇలానే చాలా ఈవెంట్ చేస్తాం. మీరు ఎప్పుడు సపోర్ట్ మీకు ఇలానే ఉండాలి. నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్స్. థ్యాంక్ యూ. సాంగ్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి మా అన్నకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. మీరు చాలా మంచి పని ఇంకా చేయాలన్నా మా డైస్